మంచిది ప్రియులారా, మన దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనము నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాకనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ పైన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూసినప్పుడు అక్కడ చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, విత్తనాల యొక్క ఉపమానాన్ని అక్కడ చెప్పారు. దేని గురించి అండి? విత్తనాలు, ఆయా స్థలాల్లో పడినటువంటి విత్తనాలు. ఆ యొక్క ఉపమానం అంతా అయిపోయిన తర్వాత అక్కడ చెప్పినటువంటి యొక్క మాట 20వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పాను. కాబట్టి ప్రియులారా, అలాంటి మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, లేదా యొక్క సియోను కుటుంబం లేదా సియోను సంఘము అటు రీతిగా ఉన్నప్పుడు మీరు అన్ని విషయంలోనూ కూడా 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను మీరు ఫలించిన తరువాత ఆయన చెప్పినటువంటి మాట, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా. అంటే ఆ యొక్క ఉపమానం అయిపోయింది. తర్వాత ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం అలాగ అన్వయించుకుని మాట్లాడినట్లయితే, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి, నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, నీ జీవితంలో ఆయన ప్రసరింపజేసినటువంటి వెలుగును బట్టి మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే ప్రియులారా, ఆయనకు ఆత్మ ద్వారా వెలిగించబడినటువంటి దీపముగా నువ్వు, నీ రక్షణ జీవితము, నీ కుటుంబము ఉన్నట్లయితే అది ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే ప్రియులారా, ఒక దీపము ఎలాగైతే దీపస్తంభం మీద ఉన్నదో అలాగే ఆయన వెలుగును పొందుకున్నటువంటి నీవు కూడా అనేకులకు వెలుగునివ్వటానికి నీవు కూడా దీపస్తంభం మీద ఉంచబడినటువంటి దీపము వలె నువ్వేం చేయాలి? ప్రకాశించేటటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలండి? ఆ విధంగా ఉండాలి ప్రియులారా. ఉండి మనం ఏం చేయాలంటే అనేకులకు మనం ఏం చేయాలి? వెలిగించేటటువంటి దీపముగా ఉండాలి. ఉండి అంతేగాని ఒక దీపాన్ని వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టారనుకోండి, ఆ వెలుగు ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఎవరికి కూడా ఉపయోగపడదు. సరికదా, కొంతసేపటికి దానికి ఆక్సిజన్ అందుకే ఆరిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నాడంటే ప్రియులారా, మంచం కింద ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద పెట్టుకుంటాడా? కుంపట పెట్టుకున్నారు కానీ దీపం ఎవడం పెట్టుకోలేదు. కాబట్టి దీపస్తంభాలు ఇప్పుడు ఉన్నాయా అమ్మా? దీపస్తంభాలు ఉన్నాయండి ఇప్పుడు. మరి కరెంటు స్తంభాలు ఏమంటారు? మరి లేవని చెప్పేస్తున్నారే ఏంటంటే దీపస్తంభాలు ఉన్నాయి. నేను అందుకే అప్పుడు మర్చిపోతాను బాబు, దీపం వెలిగించాలంటే స్విచ్ చేసి. కాబట్టి దీపం అంటే వెలుగు. కాబట్టి ఇక్కడ పూర్వకాలం ఏంటంటే మా యొక్క దొరగారి తోటలో కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండేవారు, రామలింగి గారని. ఆయన కూడా చక్కగా ప్రతిరోజు దీపం వెలిగించి ఒక స్తంభం ఉండేది, ఒక చెక్కది, దానికి ఏమో అద్దాలతోటి ఉండి ఒక లైట్ అట్టుకెళ్ళి అందులో పెట్టేవారు. కరెంట్ ఉన్నా లేకపోయినా పొద్దున్న వరకు కిరసనాలు వేసేది అలాగే వెలుగుతా ఉండేది. మళ్ళీ అర్ధరాత్రిలో ఒకసారి అందులో కిరసనాలు లేకపోతే ఏదైనా నూనె వేసేవారు. అప్పుడున్నటువంటి ఒక పరిస్థితులు. అలాగే చాలా గొప్పవారు కూడా ఏం చేసేవారంటే, ఆ మార్గం గుండా ఎవరైనా చీకట్లో వెళ్తారేమని చెప్పేసి అలా రోడ్డు పక్కన, కాలువ పక్కన కూడా ఆ దీపాలని పెట్టినటువంటి వారు. ఎందుకు ఆ దీపము? అనేకులకు
వెలుగునివ్వడానికి, అనేకులకు వెలుగునివ్వడానికి. ఇప్పుడేంటంటే పిల్లల టెక్నాలజీ అంతా కూడా పెరిగిన తర్వాత అదంతా పెద్ద పెద్ద స్తంభాలు వేసి అట్లా కరెంట్ లైట్లు వేసేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు, ఆ విధంగా నిలబెట్టబడినటువంటి దీపస్తంభము అనేకులకు వెలుగు చూపిస్తుందంటే, ఆ చీకట్లో ఏం చూపిస్తుందంటే అది ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. అక్కడ ఎక్కడి నుంచో చీకట్లో నడిచి వస్తున్నటువంటి వాడికి ఎక్కడో వెలుగుతున్నట్టు దీపం కనపడింది అనుకోండి, ఆ చివరిలో ఉన్నటువంటి భయం మర్చిపోతాడు. భయం మర్చిపోయి ఏమనుకుంటాడంటే తనలో తాను ఇంకెంతలే కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఏదో దీపం కనపడుతుంది కాబట్టి మనం ధైర్యంగా అక్కడ నడవచ్చు అనేటటువంటి విషయాన్ని అతను అనుకుంటాడు అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు వెలిగించినటువంటి దీపమైనటువంటి నీవు, దేవుడిచ్చినటువంటి రక్షణ మన జీవితంలో ప్రియులారా అనేకులకు ఏం కలిగించాలంటే అది మార్గదర్శకంగాను అనేకులకు ధైర్యాన్ని కలిగించేటటువంటిదిగా ఉండాలన్నమాట. ఏంటి ఆ ధైర్యం అంటే, ఇదిగో దేవునిలోకి వస్తే నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు నిన్ను విడుదల దయచేస్తాడు. ఇదిగో నీ దేవునిలోకి వస్తే ఎంతవరకు తీరని రోగాలతోటి, వ్యాధులతోటి, బాధలతోటి నువ్వు ఉంటే కనుక ఆ బాధల నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు ప్రసరింపజేసినప్పుడు, అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలియజేసినప్పుడు నీ సాక్ష్యం ద్వారా. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మందిరం అనేటటువంటి వెలుగు కనిపించినప్పుడు, ఇదిగో అక్కడికి వెళ్తే నా జీవితంలో ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది, అక్కడికి వెళితే నా కుటుంబంలో నెమ్మది ఉంటుంది అనేటటువంటి ధైర్యం ప్రియులారా ప్రతి ఒక్కరికి కలగజేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేగాని నీ సాక్ష్యాన్ని నువ్వు నీ మంచం కిందే పెట్టుకుని, నీ సాక్ష్యాన్ని నీ మనసులోనే పెట్టుకుని, నీ కష్టాల్లో దేవుడు నిన్ను విడిపించినటువంటి విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పకుండా అలా రహస్యంగానే ఉంటే ప్రియులారా, నిన్ను బట్టి ఎవరు కూడా దేవుల్లోనికి రాలేరు. నిన్ను బట్టి దేవుల్లోనికి ఎవరు కూడా రాలేరు ప్రియులారా. కాబట్టి ప్రతిదీ కూడా సాక్ష్యమే. ఒక కార్ యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఆ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా సురక్షితంగా మళ్ళీ మేము ఉన్నామంటే దేవుని యొక్క కృప. చిన్న బండ్లు గుద్దేస్తే ఆ కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మన ముందున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోతుమట్ల పాస్టర్ గారు నడిచి వెళ్తున్నటువంటి వాడిని గుద్దేసి ఆయన 4 రోజులు కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు అనేటటువంటి సాక్ష్యం మనం చెప్పి, ఇదిగో నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడని నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మా ముగ్గురు ఎడల దేవుడు నెరవేర్చాడు. ఇదే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం చెప్పకుండా దాచేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఎలా ఉండాలంటే దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపాలలాగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా అలాగే చేస్తున్నారు మీరు అందరూ కూడా, అలా చేయగలుగుతున్నారు కాబట్టి ఆ చావుకి ఎదురెళ్తూ మనం చేసే ఆ సువార్త పరిచర్యకు మనము వెళ్ళగలుగుతూ ఉన్నాం. అయితే రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడటకి కానీ ఏదియు మరుగు చేయబడలేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, రహస్యమైనటువంటిది ఏది కూడా అది ఎప్పుడూ కూడా ప్రియులారా అది దాచబడిందంటే ఏదో ఒక రోజున అది మళ్ళీ తిరిగి వెలుగులోనికి వస్తుంది అనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ కీర్తన 6వ వచనం చూడండి అమ్మా. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును. కాబట్టి ప్రియులారా, నీ నిర్దోషత్వం అనేటటువంటిది మధ్యాహ్నము వలె ఎలాగైతే వెల్లడిపరచబడతాదో, ఆ రహస్యము కూడా అలాగే వెల్లడిపరచబడేటటువంటిదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంటే రహస్యమందు ఉన్నటువంటిది, మర్మమైనటువంటిది ఏంటనేటటువంటిది ఆలోచన చేసి ఇప్పటికీ కూడా చాలామంది ఇదిగో మా తాతల కాలం నుంచి, మా పితరుల కాలం నుంచి ఇదిగో 2వ రాకడలో మరి దేవుడు వస్తాడని అంటున్నారు. కానీ చెప్పిన వాళ్ళందరూ తనువు చాలించేస్తున్నారు, కానీ దేవుడు మాత్రం ఇంకా రావట్లేదు. కాబట్టి ఇది నమ్మాలా వద్దా అనుకునేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. కానీ ఆ రహస్యం ఏదో ఒక రోజు అది మధ్యాహ్నపు వెలుగు వలె బయలుపరచబడేటటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మాట యథార్థమైనటువంటి మాట, అది యథార్థమైనటువంటి మాట ప్రియులారా. కాబట్టి అది ఎప్పుడూ కూడా దేవుని యొక్క నీతి కానీ లేదనుకుంటే ప్రియులారా ఆయన నిర్దోషత్వము కానీ ఎప్పుడైనప్పుడు కూడా అది వెల్లడిపరిచేటటువంటిదిగా ఉంటుంది అంతే. కాబట్టి ఆయన చెప్పారు, ఆయన ఏం చెప్పారు, ఇదిగో పాపుల కొరకు నేను వచ్చాను, నేను ప్రాణం పెడతాను, నేను ప్రాణం పెట్టి సమాధి చేయబడిన తరువాత మరలా 3వ దినాన తిరిగి నేను
లేస్తానని నమ్మిన వాడు ఎవడున్నాడు అప్పుడు? ఎవడో కూడా నమ్మలేదు. ఏదో చెప్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, అవి చేస్తాడు, ఇది చేస్తాడు అని అన్నారు. కానీ ఆ సత్యము మరుగు చేయబడిందండి. మూడవ రోజున ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ సత్యమంతా లోకమంతా కూడా వెల్లడిపరచబడింది. కాబట్టి అట్టి రీతిగా నీ యొక్క రక్షణ జీవితంలో ఎప్పుడైనా దేవుని యొక్క విధానాల్లో ప్రియులారా నీవు కనుక ఇలాగా కొంచెం కింద పెట్టినటువంటి దీపంలో ఉన్నా కూడా ఏదో ఒక రోజున దేవుడు నిన్నే దీపస్తంభం మీద నిలవబెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను దీపస్తంభం మీద నిలవబెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా నువ్వు నీ కుటుంబము అలాగే నిలబడాలి. అప్పుడు మాత్రమే ప్రియులారా దేవుని యొక్క నామము గణపరచబడుతుంది. అని చెప్పి ఏమంటాడంటే, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. కాబట్టి ప్రియులారా చెవులను కలగజేసినటువంటి దేవుడు వెనక మానున అనేటటువంటి మాట మనము వింటూ ఉంటాం. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా చెవులు ఉంటే ఆ చెవి కలిగినటువంటి ప్రతి ఓడు కూడా ఈ మాట వింటాడు అని అంటున్నాడు. నువ్వు వింటలేదంటే ఏమి లేవని, చెవులు లేవని. కాబట్టి ఇక ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రతి సంఘానికి కూడా మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క వ్రాయబడినటువంటి యొక్క మాటలు ఏంటంటే, ఆ ఆత్మ చెప్తున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. ఈ మాట అన్ని సంఘాలకు ఎన్నోసార్లు ఆ మాట అక్కడ వ్రాయబడుతున్నది. ఆత్మ చెప్తున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, అదే మాటలు వినుటకు చెవులు ఎవరికైనా ఉంటే. చాలామంది పాస్టర్స్ చూడండి, అక్కడ హల్లెలూయా చెప్పమంటారు, చాలామంది చేతులు ఎత్తలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, మీరు 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేతులు ఎత్తి దేవుని స్తుతించండి, హల్లెలూయా చెప్పండి అంటారు. ఎందుకంటే ప్రియులారా అది ఒకటి ఉద్యోగం చేయడానికి, మరలా తిరిగి వారి యొక్క మనసులను వాక్యం వైపు మళ్లించడానికి. అలాగే దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు నీకు చెవులు ఇచ్చాడు కదా, నీకు చెవిటితనం కలగజేయలేదు. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా మనము వినేటటువంటి వారముగా ఉండాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు, నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కాబట్టి ప్రియులారా యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించింది. కాబట్టి నువ్వు లేవాలంట, నువ్వు తేజరిల్లేటటువంటి వాడవుగా ఉండాలి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేది. ఇవన్నీ కూడా చక్కనైనటువంటి పాటలు అండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఈరోజు చదవబడినటువంటి కీర్తన కూడా ఒక పాటే. ఏం పాట అది? ఎన్నో కీర్తన చదివాను మొన్న పోతి మాటలు చదివిన కీర్తన కూడా పాట అని చెప్పాను. అది కాదు, స్త్రీల పూలికలు. ఏం పాట గుర్తొచ్చింది మరి? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆ కీర్తన అంతా అదే. మరి ఇప్పుడు ఈ పాట చూస్తే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు. యెహోవా మహిమా నీకుని, యెహోవా మహిమా నీపై. ఎలా ఉదయించిందంట? ప్రకాశమానముగా ఉదయించింది. ఈ పదాలన్నీ అయ్యే. జనములు అవన్నీ కూడా పాట మొత్తం అంతా కూడా అదే పాట. ఈ పాటలు పట్టుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కనైనటువంటి పాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ యొక్క మహిమ నీ మీద ప్రకాశమానముగా తేజరిల్లిందంటే, మరి తేజరిల్లినటువంటి ఒక మహిమను, లేదనుకుంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చినటువంటి కాపుదాలను ప్రియులారా ఎప్పుడూ కూడా మనం దాచిపెట్టే వారముగా ఉండకూడదు. ఒక జ్ఞానవంతుడైనటువంటి ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, అతని జ్ఞానం అంతా అతని దగ్గరే దాచిపెట్టుకుంటే అతని దగ్గర చదివే విద్యార్థులు ఎవడైనా గొప్పవాడవుతాడా?
అవడు అవడు ప్రియులారా. ఆ జ్ఞానం అతను వాళ్ళకి నేర్పించవలసినటువంటి వాడే ఉన్నాడు. ఆ నేర్పిస్తేనే ఇంకొక విద్యార్థి అనేటటువంటి వాడు తయారవుతాడు. లేకపోతే తయారవడు. చాలా రకాలైనటువంటి ఆ యొక్క వృత్తులు ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి కుల వృత్తులు అనేటటువంటివి ఉన్నాయి. వాటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది తర్వాత తరం వాడికి నేర్పకపోతే వాడికి వస్తుందా? ఏమన్నా వస్తుందండి? రాదు. పచ్చకాములకి వెళ్ళలో మందిస్తారు. ఆ సీక్రెట్ మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు సీక్రెట్? ఆ మందు తయారు చేయటం మీరు చెయ్యెత్తేస్తున్నారు కానీ వెళ్ళం మందు తెలుసు మీకు అంతే. ఆకులతో చేస్తారు. ఏ ఆకులతో చేస్తారు? కాబట్టి అది కొంతవరకే మనకి అసలు సీక్రెట్. ఎవరికి కూడా వాళ్ళు అది ఎవరు చేయగలరంటే వాళ్ళ వంశం మాత్రమే చేయగలదు. వాళ్ళ వంశం మాత్రమే చేస్తుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకి అదంతా చూసి పక్కన ఎవడో వ్యాపారం పెట్టాడు కానీ ఎవడో కూడా అంత ప్రసిద్ధి చెందలేదు. కొన్ని వందలాది మంది ఇప్పటికీ అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ పితరుల కాలం నుంచి. ఏంటంటే ప్రియులారా, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి నేర్పారు? వాళ్ళ పిల్లలకి నేర్పారు కాబట్టి ప్రియులారా, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి వెలుగు, దేవుడు మనకిచ్చినటువంటి దైవ జ్ఞానము ముందుగా మనం ఎవరికి నేర్పాలి? మన కుటుంబంలో బిడ్డలకి నేర్పాలి. సంఘ క్రమాన్ని, దైవ జ్ఞానాన్ని ముందు ఎవరికి నేర్పుకోవాలి? ముందు మన పిల్లలకి, మన కుటుంబానికి మనము నేర్పుకోవాలి. నేర్పుకున్న తర్వాత ప్రియులారా, తర్వాత ఆ వెలుగుని మళ్ళా దీపస్తంభం మీద పెడితే అనేకులకు వెలిగించేటటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. నిష్కలంకులుగా ఉండాలంట. అనింద్యులమైన దేవుని కుమారులు అగునట్లు మనం ఏం చేయాలి? సనుగులు సంశయమని సమస్త కార్యాలు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారు, మీరు ఎలా కనబడుతుంటారు? లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. కాబట్టి అదే దానియేలు గ్రంథంలో కూడా చెప్పబడినటువంటి ఆ యొక్క మాట. కాబట్టి ప్రియులారా, మన లోకంలో మనం జ్యోతుల్లా కనబడతా ఉన్నప్పుడు, అంటే వెలిగించేటటువంటి వారిగా కనబడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కూడా ఏం చేయలేదు? దేవునిని మాత్రమే గణపరిచేటటువంటి వారముగా ఉండాలి. ఎవరిని గణపరచకూడదండి. ఇంకెవరిని కూడా మనము గణపరచకూడదు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే సమస్తాన్ని ఇచ్చాడు. విస్తారమైనటువంటి యొక్క ఇక్కడ కూడా ఆకలి కానీ, ఆ యొక్క దాహము కానీ, దప్పిక కానీ ఏమీ లేకుండా అన్నీ చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఎవరిని మర్చిపోయారు? దేవుడిని మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి ప్రియులారా, దేవునికి బదులు ఏం తయారు చేసుకున్నారు? వాళ్ళు ఒక దూడను తయారు చేశారు. ఆ దూడను దేంతో తయారు చేశారు? బంగారం ఎవరు ఇచ్చారు? అదే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజలకు ఎవరు ఇచ్చారు బంగారం అంతా? దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన బంగారం కూడా ఏం చేసింది? ఎవరికి దూరం చేసింది? దేవుడిచ్చిన బంగారం దేవుడికే దూరం చేసింది. కాబట్టి ప్రియులారా, అదే ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ఉన్నా. దేవుడు ఆ బంగారం అంతా ఇచ్చాడు కాబట్టి అది పట్టుకెళ్ళి ఏం చేశారంటే దేవునికి విరుద్ధమైనటువంటి దూరణాల్లో తయారు చేశారు ప్రియులారా. కాబట్టి అటువంటి విషయాల్లో మనం ఎప్పుడూ కూడా అలాగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు లోకంలో జ్యోతుల వలె మీరు ప్రకాశించుతున్నారు. క్రీడా జ్యోతి అంటారు కదా. ఈ యొక్క ఒలింపిక్స్ అవి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. వెలిగించి దాన్ని ఇలా పట్టుకుని అంతా పరిగెట్టుకుని చక్కగా ఇలా పట్టుకుని ఒక ఆటగాడు, ఒక ప్లేయర్ పరిగెట్టుకు వెళ్తాడు. అతని చేతిలోంచి ఇంకొకడు తీసుకుంటాడు, అతని చేతిలోంచి ఇంకొకటి తీసుకుంటాడు. అలా గ్రౌండ్ అంతా పరిగెట్టి ఆ పైన దానికి సంబంధించిన అధికారులు, లేకపోతే గొప్ప గొప్ప నాయకులు, లేదా గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నట్టు చివరిగా వారి చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. ఆ క్రీడా జ్యోతి ఎన్ని రోజులు వెలుగుతుంది?
ఇంచుమించు ఒలింపిక్స్ అయ్యే వరకు అది వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. అంటే ఆ యొక్క ఆటలు లేదా ఒలింపిక్స్ క్రీడలు అవి కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఆ యొక్క జ్యోతి అనేది అలా వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను జ్యోతులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవెంతవరకు ప్రకాశమానంగా ఎలగాలి? దేవుని యొక్క రాకడ వరకు నీ ప్రకాశం అలాగే ఉండాలి. ఏమాత్రం తగ్గిపోకూడదండి. కష్టాలు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, మనస్పర్ధలు వచ్చినాయని ఎప్పుడూ కూడా ప్రియులారా మళ్ళీ మనము విశ్వాసం నుంచి తగ్గిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. నువ్వు అలా వెలిగేటటువంటి వాడుగానే ఉండాలన్నమాట. అందుకే నిన్ను లోకంలో జ్యోతుల్లాగా దేవుడు తయారు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. అక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయము కాదండి ఒకసారి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా అది చెప్తున్నాడు అనమాట. మీరేమి వింటున్నారు లోకంలో, మీరు ఏమి వింటున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది మనం లోకంలో వినకూడదు. ప్రియులారా అది వాక్యమైనప్పటికీ కూడా లేదంటే ఈ దినాన్ని సోషల్ మీడియాలో చూసి అనవసరమైన ఆలోచనలకు వెళ్ళేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఒక మొక్క, అక్కడో మొక్క, ఎక్కడో మొక్క, ఇక్కడో మొక్క కనెక్ట్ చేసి దాన్ని ఏదో రకంగా చేసి చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా అటువంటి వ్యర్థమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనము చూసేటటువంటి వారుగా ఉండకూడదు అనమాట. మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ వినేటటువంటి విషయం సరిగ్గా వినకపోతే ఇదిగో ఇది నిజమా అనేటటువంటి ఆ యొక్క ప్రశ్నతోటి ఏం చేసిందంటే ప్రియులారా అవ్వమ్మను మోసం చేసినటువంటి పరిస్థితి. ఆ మాటే కనుక అవ్వమ్మ వినకపోతే, ఆ సర్పం యొక్క మాట అవ్వమ్మ కనుక విని ఉండకపోతే ఈ దినాల ప్రియులారా లోకంలో ఇటువంటి భయంకరమైన పాపాలు ఏమీ కూడా ఉండేవి కాదు. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి. నువ్వు జాగ్రత్తగా వినకపోతే ఏమవుతుందంటే ప్రియులారా ఏమీ లేకపోయినా కూడా సమస్య అనేది అక్కడ ఉత్పన్నమైపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకూడదంటే మనం వినే వాటిని జాగ్రత్తగా వినాలి. అసలు పాటించేటటువంటి విషయం పక్కన పెడితే ముందు వినే విషయాల్లో మనం ఏం చేయాలి? బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. అంతేగాని ఏదో పడుతుంది నీ దగ్గర వ్యర్థమైనటువంటి విషయాలు అవి విని వాటిని మనసులు పెట్టి వాటి ప్రకారం మనం వెళ్ళే వారముగా ఉంటే అవి మనల్ని ఏం చేస్తాయంటే ప్రియులారా తప్పు మార్గంలోకి నడిపించేటటువంటివిగా ఉంటాయి. కాబట్టి వినుట విషయంలో బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనం. నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితవా, ఉపదేశము వినుట ఇక మానుకొనుము. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా అంటే దాని అర్థం ఏంటంటే తెలివి పుట్టించేటటువంటి మాటలు వినటానికి ఇష్టపడలేదంట ఒక వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం ఏం వినాలి? జాగ్రత్తగా తెలివి పుట్టించే మాటలు వినాలి, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేటటువంటి మాటలు వినాలి, మన బ్రతుకుల్ని బాగు చేసేటటువంటి మాటలు మాత్రమే మనము వినాలి. కానీ వ్యర్థమైనటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా వినకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట కుమారుడు తెలివి పుట్టించే మాటలు నువ్వు మేరగోరితివి అంటే అట్లా వినకుండా ఉంటున్నావు. కాబట్టి ఇంకా ఉపదేశం వినటిక మానుకో. నువ్వు ఎప్పుడైతే మంచి మాటలు వినట్లేదో ఇంక ఇవన్నీ కూడా నువ్వు అసలు మా ఉపదేశాలు వినటమే నువ్వు మానేసేయి అని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి ఆ యొక్క మాట. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. కాబట్టి అపహాసకుల యొక్క మాటలు మనం ఎప్పుడు వినకూడదండి. అపహాసకుల యొక్క తీర్పులు, బుద్ధిహీనుల వీపులకి ఏంటంటే దెబ్బలను నియమింపబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఆ రెండింటికి కూడా మనం ఏం చేయాలి? చాలా దూరంగా ఉండాలి. అందుకే కీర్తన అంటాడు అపహాసకులు కూర్చుండే చోటన మనం ఎప్పుడు కూడా కూర్చోకూడదండి. కూర్చోకూడదు, మన బిడ్డలు వెళ్ళనివ్వకూడదు. కానీ నిన్ను కూర్చోబెట్టి వ్యర్థమైన మాటలు చెప్పేటటువంటి వారు కూడా ఉంటారు. వాటికి మనం చాలా దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చెప్పి ఏమంటున్నాడంటే మీరెట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొలతతోనే కొలవబడును.
మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే నువ్వు ఏ కొలతతో కొలిచావో నీకు అదే కొలతతోటి ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు ఎదుటివాడికి మనం ఎప్పుడూ కూడా ప్రియులారా మనం తీర్పు తీర్చేటటువంటి వారముగా ఉండకూడదట. నువ్వు ఎటువంటి తీర్పు తీర్చావో దేవుడు నీ ఎడల కూడా అటువంటి తీర్పే తీర్చేటటువంటి వాడిగా ఉంటాడు. అంతకంటే ఎక్కువ తీర్పు దేవుడు నీకు తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడు కూడా ఏదైనా అన్యాయం అయిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఏం చేయాలంటే దేవునికే మనం విడిచిపెట్టే వారముగా ఉండాలి. న్యాయవంతుడైనటువంటి దేవుడు ఏదో ఒక రోజున ప్రియులారా ఆ తీర్పు ఆయనే తీర్చేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి నువ్వు లోకంలో నువ్వు అన్యాయం అయిపోయినా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు అంటే న్యాయవంతుడిగా ఉంటావు. మన దేవుని దృష్టిలోనే న్యాయవంతుడిగా ఉండాలండి. లోకంలో న్యాయాన్ని ఎక్కడైనా చూడగలమా కంటితోటి? నువ్వు భూతార్థంలో పెట్టి చూసినా న్యాయం మాట్లాడేవాడు ఎవడో లేడు, ఎవడో కూడా లేడు. లోకమంతా కూడా అన్యాయంతో నిండిపోయి ఉన్నది. ఎక్కడంటే చూడండి ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏ గొడవల్లోనైనా ఎవడైనా ఒకడు నాకు న్యాయం జరిగిందని చెప్పగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేడు. ప్రతివాడు కూడా ఇదిగో మేము అన్యాయం అయిపోయామని చెప్పేవాడే, బోరు నేర్చేటటువంటి వాడే తప్ప న్యాయం జరిగేవాడు ఎవడో కూడా లేడు. కానీ ప్రియులారా యథార్థమైనటువంటి న్యాయ తీర్పు అనేటటువంటిది ఒకటే ఉంది. దాని కొరకు మనం సిద్ధపడాలి. దాని కొరకు మాత్రమే మనం భయపడేటటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. అక్కడ నువ్వు సక్రమంగా నిలబడగలిగినట్లయితే అప్పుడు ఏం చేస్తాడంటే ప్రియులారా దేవుడు యొక్క నిత్యరాజ్యానికి నీవు నేను వారసులము అవుతామన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట అదే, అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఎవడైతే అపహాస్యం చేశాడో వాడు ఎక్కడికి వెళ్తాడంటే తీర్పులోకి వెళ్తాడు. నువ్వు దేవుణ్ణి అపహాస్యం చేసావా? దేవుని నామాన్ని అపహాస్యం చేసావా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలని నువ్వు అపహాస్యం చేసావా? నీకంటూ ఒక తీర్పు అనేది ఒకటి దాగి ఉంది. అది చెప్తున్నటువంటి మాట. బుద్ధిహీనులకి దెబ్బలు అయితే ఇక్కడ తగులుతాయి, కానీ అపహాసుల యొక్క తీర్పు ఇక్కడ నీకంటే కనపడదు. అది దేవుని యొక్క న్యాయసింహాసనం న్యాయపీఠం ఎదుట మాత్రమే కనపడదు. అప్పుడు తప్పించుకునేటటువంటి నీతిమంతమైనటువంటి యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించమని దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను భూమి మీద ఒక జ్యోతులుగాను దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపముగాను దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆ యొక్క విషయాన్ని మనము దేవుని రాకడ వరకు మనం ఏం చేయాలి? కొనసాగించుకునే వారముగా ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం, ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి యొక్క విషయాలన్నింటిని కూడా మరి మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక మేఘం వచ్చిందటండి. అక్కడ ఏమొచ్చింది? ఒకటి మేఘము. ఆ పై వచనాల నుంచి కూడా మరి మనము చదివినట్లయితే 2వ వచనం నుండి 6 దినములైన తర్వాత పేతురును యాకోబును యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట ఏమయ్యాడంటే ఆయన రూపాంతరం పొందాడు. తర్వాత అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి అయ్యను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనేమో సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా అక్కడ ఎవరు మాట్లాడుతుంటే మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో, అప్పుడు పేతురు బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పిన. వారు మిగులు భయపడరు కనుక తాను చెప్పవలసినది ఏమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టాను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు
భూమి మీద సజీవంగా జీవించినటువంటి కాలంలో ఎలాగైతే మనుషుల మధ్యన ఉన్నాడో, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ 40 దినాలు అలాగే మనుషులకైనా కనబడి ఆయన కూడా ఆరోహణమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఆరోహణమైనటువంటి దేవుడు ఏమన్నాడు? నేను తండ్రి రాజ్యంలో ఉంటాను, మీరు అందరానికి వచ్చేయండి అన్నాడా? మరి ఏమన్నాడు ఆయన? మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా నేను భూమి మీదకి నేను తిరిగి వస్తాను. ఆ వచ్చేటటువంటి సమయానికి ప్రియులారా, ఇటువంటి నీతిమత్తమైనటువంటి జీవితము, ఇటువంటి యథార్థమైనటువంటి జీవితము, వ్యర్థమైనటువంటి మాటలు వినకుండా ఆ యేసు మాటలు మాత్రమే విని ఎవరైతే యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారుగా ఉంటారో, ఎవరైతే ప్రియులారా లోకంలో జ్యోతులుగా వెలుగుతూ ఉంటారో, ఎవరి సాక్ష్యమైతే దీపస్తంభం మీద పెట్టినటువంటి ఆ దీపం వల్ల వెలుగుతూ ఉంటుందో వాళ్ళందరినీ మరలా తీసుకుపోవటానికి ఆయన రెండవ రాకడలో వస్తాడు ప్రియులారా. ఈ లోపల వాడికి వీడికి తీర్పు చెప్పాడు నువ్వెవడివి, వాళ్ళకి వీళ్ళకి తీర్పులు చెప్పాడు నేనెవడిని. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మౌనంగానే ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ ఎక్కడ తీర్పులు గొప్పవని అనుకుంటే దీనికంటే గొప్ప తీర్పు అనేటువంటిది ఒక రోజు ఉంది. అక్కడ తప్పించుకోలేము ప్రియులారా. ఆ తీర్పు దినాన్ని మనం తలెత్తుకునేటటువంటి వారుగా మరి మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశ స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం బలపడాలంటే, నీ రక్షణ జీవితం బలపడాలంటే, నీ నమ్మకం అనేటటువంటిది బలపడాలంటే చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రియులారా, ఈవేళ నేను ఏదో చెప్పానని చెప్పేసి విని వెళ్ళిపోవటం కాదు, కానీ అవి అలా ఉన్నవో లేదో మీరు పరిశీలన చేసి చూసుకోవాలటండి. నేను చెప్పినటువంటి విషయాలు అలాగని బైబిల్ గ్రంథంలో ఉన్నాయో లేదో ఏం చేయాలి? పరిశీలన చేసి చూసుకోవాలి. అందుకే అనేకమైనటువంటి రెఫరెన్స్లు మేము తీయటము, ఆ రెఫరెన్స్లన్నీ కూడా మీ చేత చదివించటము. ఎందుకు అనేటటువంటిది ఏదో ఒక మాట తీసుకుని ఏదో ఒక ప్రసంగాన్ని చెప్పడం అనేటటువంటిది కూడా మంచిదే, కానీ అలా కాకుండా ఇన్ని విషయాలు ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే ఇవన్నీ కూడా లేఖనాలు మీరు పరిశోధించి చూసినప్పుడు, అలా పరిశోధించి చూచారు కాబట్టే అక్కడ చాలామంది ఏమయ్యారంట? విశ్వసించినటువంటి వారుగా ఉన్నారటండి. కాబట్టి ప్రియులారా, మీ విశ్వాసం మంచిదే, మీరు విశ్వసించబడ్డారు, రక్షించబడ్డారు, దేవుని యొక్క వెలుగులో మీరు నడుస్తూ ఉన్నారు, మంచిదే. కానీ కొన్నిసార్లు మన విశ్వాసం బలహీనపడిపోద్దేమో. పేతురంతటి వాడికే కొన్నిసార్లు అనుమానాలు రాలేదా? కాబట్టి ప్రియులారా, పేతురంతటి వాడి దేవుని విడిచిపెట్టేయలేదా? కాబట్టి అటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయేమో. కొన్నిసార్లు శిష్యులే యేసుక్రీస్తుని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా లేదండి? ఏర్పడినాయి ప్రియులారా, ఏర్పడినాయి. మార్తా మరియలు కూడా యేసునందు విశ్వాసం ఉంచారు, కానీ కొన్ని విషయాల్లో వారు కూడా అపనమ్మకంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు కదా, అప్పుడు యేసుక్రీస్తు అంటాడు వాళ్ళతోటి, మీరు ఎందుకంత అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక మాట. వాళ్ళు ఏమన్నా, నువ్వు ఆ రోజు నువ్వు ఉంటే బ్రతుకుతున్న నా తమ్ముడు అంటున్నారు, కానీ దేవుని యొక్క మహత్కార్యాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. 3వ దినాన్ని లేస్తానంటే ఎంతమంది శిష్యులు వెళ్ళారు సమాధి దగ్గరికి? ఎవడు నమ్మాడు? కొన్ని నిజంగా లేస్తానన్నప్పుడు మరి ఇల్లు అక్కడ ఉండాలి కదా. ఈ మధ్య లోకంలో కొన్నిసార్లు మనం చూస్తాం, ఎవరో ఒకరు సజీవ సమాధి అయ్యారు పలానా రోజున లేస్తారంటే సోషల్ మీడియా వెళ్తుంది, అనేక వేలాది మంది జనాలు వెళ్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తుంది, అనేక మంది వెళ్తారు అక్కడికి, అతను లేస్తాడా లేవడా అని. కాబట్టి ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఏం చెప్పారు? ఇదిగో నేను సమాధి చేయబడుతున్నాను, 3వ దినాన్ని తిరిగి నేను లేస్తానని. ఎంతమంది వెళ్ళిపోయారు అక్కడికి? ఆ స్త్రీలు వెళ్ళారు, ఇంకా ఎవరైనా కొంచెం మంది అటు ఇటు వెళ్ళి ఉంటారు. అందరి పేర్లు రాసి ఉంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఏదైనా శిష్యులు ఎంతమంది వెళ్ళారు సమాధి దగ్గరికి? కాబట్టి ప్రియులారు, ఇటువంటి విషయాల్లో మనం ఏం చేయాలి? కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మళ్ళీ మనం బలపరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకని అంటున్నాడు అనమాట, వాళ్ళు ఈ విధంగా లేఖనాలు పరిశోధించుతూ వచ్చారు కాబట్టి అనేకులు విశ్వసించారు. కాబట్టి లేఖనాలు పరిశోధించాలంటే మీరు ఏం చేయాలి? రోజు బైబిల్ని చదవాలి. ప్రతిరోజు చదువుతున్నారు మీలో చాలామంది, ప్రతిరోజు కూడా
బైబిల్ చదివేవారు ఉన్నారు, మీ పిల్లల చేత చక్కగా బైబిల్ చదివించేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మంచిదే. కాబట్టి చదివించండి. ఆ ఉన్నటువంటి విషయంలో ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా వారికి గ్రహించేలాగా మనసుల్ని అటువైపు మనము మళ్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానం కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, నిన్నే దేవుడు దీపస్తంభంగా నిలబెట్టాడు, నిన్నే దీపస్తంభంగా నిలబెట్టాడు. కాబట్టి స్తంభం మీద ఉన్నట్టు నువ్వు ఎలా ఉండాలి? చక్కగా వెలుగుతా ఉండాలి. నీ విశ్వాసమే మిలికిమంటూ ఉంటే ఎందుకు వచ్చిన దీపంరా బాబు అనుకోరా? ఒక్కోసారి చూడండి, మన కరెంట్ లైట్లు డిస్కోలు ఆడేస్తుంటాయి, గవర్నమెంట్ వేసిన లైట్లు. అది వెలుగు ఇవ్వదు, ఉన్న కళ్ళు కనపడనివ్వదు. అది వెలుగు ఇవ్వదు, ఉన్న కళ్ళు కనపడనివ్వదు. కాబట్టి ఇప్పుడంటే పర్వాలేదు అనుకోండి కొంతవరకు. కాబట్టి అప్పుడు ఏమనుకుంటామంటే, ఎందుకు వచ్చిన బల్బు రా బాబు, తీసేసినా బాగుందని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో మనం ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీ విశ్వాసం బలపడుతుంది, తెలుసుకుంటే స్థిరంగా ఉంటావు. అంతేగాని ఆ ప్రతీది కూడా ఆత్మ చెప్పింది ఆత్మ మాట్లాడిందంటే అది సరైనటువంటి విషయం ఏమాత్రమో కూడా కాదు. అన్నీ ఆత్మ చెప్పదండి. పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు మాత్రమే చెప్తుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే మాత్రమే చెప్తుంది, కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పదు. నువ్వు నోట్లో ట్యాబ్లెట్ వేసుకున్నావు, నీళ్ళు తాగని పరిశుద్ధాత్మ చెప్పదు. చెప్తుందా? అది నువ్వే తాగాలి. అంతేగాని ట్యాబ్లెట్ వేసుకున్నానండి, నీళ్ళు తాగటం మర్చిపోయాను, లోపలికి వెళ్ళి పడుకున్నాను, గొంతులో ఏదోలాగా ఉంది, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నీళ్ళు తాగమన్నాడు. ఏంటి ఇటువంటి సాక్ష్యాలు? అవన్నీ కూడా అనవసరం. ఇటువంటి సాక్ష్యాలు ఏమవుతున్నాయంటే ప్రియులారా, ప్రజల యొక్క మనసుల్లోకి అవి ఎక్కువగా వెళ్తున్నాయి. అందుకే అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకంటే నువ్వే ఒక దీపానివి, నువ్వే ఒక జ్యోతివి, నువ్వే ఒకరిని వెలిగించేటటువంటి వాడు. కాబట్టి నీ వెలుగు నువ్వు ఆరిపేసుకుని నువ్వు ఇంకో చీకటి మార్గంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమాత్రమూ కూడా లేదు ప్రియులారా. కాబట్టి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్ష. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని యొక్క సంబంధులు. అంతే. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులు. ఇంకొక విషయంలోకి మళ్ళీ మనం తల వంచవలసిన అవసరము, ఇంకొక ముసలమ్మ వచ్చట మనం వినవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. కాబట్టి మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు దేవుళ్ళలోకి వచ్చినప్పుడే సాతాన్ని జయించేశారట. మీరు ఇంకా సాతాన్ని భయపడవలసిన పని ఏమొచ్చింది? మీరు దేవుళ్ళలోకి వచ్చినప్పుడే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేన్ని జయించి ఉన్నారు? లోకాన్ని జయించి ఉన్నారు. మీరు ఆల్రెడీ లోకాన్ని జయించి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మీరు దేనికి భయపడవలసిన అవసరం ఏమాత్రమో కూడా లేదని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఎందుకంటే ప్రతిదానికి మనం భయపడతాం? ఎందుకు? మనం ప్రతిదానికి భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే ప్రియులారా, సమస్త విజయాలను ఇవ్వగలిగినటువంటి దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు నమ్మదగినటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు సమస్తమైన అవస్థలను కూడా ఆయన తీర్చగలిగేటటువంటి దేవుడు ప్రియులారా, దేవుడు. ఎందుకంటే ప్రియుల ఆయన నమ్ముకుంటే నిజంగానే నిన్ను ఈ లోకానికి, నువ్వు ఉన్నటువంటి ప్రాంతానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలవబెడతాడు. ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలంట? మంచం కింద పెట్టకూడదు, కానీ ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద అనేకులకు వెలిగించేటటువంటి వారుగా మరి మనము ఉండాలి. అదే మనం చేస్తున్నటువంటి పని కూడా అదే. మీకు తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా
దేవుని యొక్క కార్యాలు ఎంతగానో ఘనంగా మరి మనము చేసి వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిదండి.